ఈ గ్రంథ రచయిత గురించి అతని పేరు ఓబద్యా అని తప్ప మరే ఇతర సమాచారం పెద్దగా అందుబాటులో లేదు. ఓబద్యా అంటే యెహోవాను ఆరాధించువాడు అని అర్థం. పాత నిబంధన రోజుల్లో ఒక వ్యక్తి పేరు తరచుగా అతని గుణగణాలను తెలియజేసేది. ఇందుకు ఓబద్యా కూడా మినహాయింపు కాదు. పాత నిబంధన కాలపు ఇతర ప్రవక్తల మాదిరిగానే ఇతను కూడా అత్యంత క్లిష్టమైన రోజుల్లో జీవించాడు. అబ్రహాము మనుమలైన యాకోబు, ఏశావుల పేర్లు మార్చబడ్డాయి. యాకోబు ఇశ్రాయేలుగా, ఏశావు ఏదోముగా పిలువబడ్డారు. యాకోబు సంతానం ఇశ్రాయేలు దేశంగా స్థిరపడగా, ఏశావు సంతతి వారు ఏదోమీలుగా మారారు. ఇశ్రాయేలీలు, ఏదోమీలు రక్త సంబంధికులైన వారి మధ్య ఎప్పుడూ తీవ్రమైన శత్రుత్వం ఉండేది. ఇశ్రాయేలుకు కష్టకాలం వచ్చినప్పుడు ఏదోము ఏమాత్రం సాయం చేయలేదని బైబిల్ గ్రంథం వివరిస్తోంది. ఇశ్రాయేలు ఎదుర్కొన్న ఇబ్బందుల పట్ల వారు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతటితో ఆగకుండా వారి నగరాలను దోచుకోవడం, బతికి బయటపడిన వారిని చంపడం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయిన పౌరుల సమాచారాన్ని శత్రువులకు చేరవేయడం వంటి దారుణాలకు పాల్పడి ఇశ్రాయేలు దేశాన్ని ఏదోము వెన్నుపోటు పొడిచింది. ఏదోము చేసిన ఈ ద్రోహానికి సమాధానం చెప్పడానికి దేవుడు ఓబద్యాను వాడుకున్నాడు. దేవుడు వారి ప్రవర్తన పట్ల ఏమాత్రం సంతోషంగా లేడు. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనను ఎంత ఖచ్చితంగా పాటిస్తాడో ఓబద్యా కళ్ళారా చూశాడు. ఓబద్యా ఒక నమ్మకమైన ప్రవక్త. అతను యెహోవా ఆరాధికుడు మరియు తాను కొలిచే దేవుని విశ్వసనీయతను అతను స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. రాజ్యం యెహోవాదే కాబట్టి ఓబద్యా, అలాగే దేవుని పట్ల విశ్వాసంతో ఉండే వారందరూ అంతిమంగా విజయం సాధిస్తారు. దేవుడు కొన్నిసార్లు తన ప్రజలు తాము చేసిన పనుల తాలూకు పరిణామాలను అనుభవించడానికి విడిచిపెట్టవచ్చు. కానీ తాను ప్రేమించేవారిని, తనను ఆరాధించేవారిని కాపాడడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.